బిర్యానీ వండడానికి వచ్చినటువంటి ప్రముఖులు ఉంటారు కదండి. అంటే అక్కో, పెద్దమ్మో ఎవరో ఒకళ్ళు. వాళ్ళకి మళ్ళీ సకల మర్యాదలు చేసేవాళ్ళం అనమాట. అప్పట్లో మర్యాద అంటే కూల్ డ్రింక్ అండి. ఒక రంకాయ తీసుకొచ్చి ఇవి నాకు అని చెప్పి అడిగేవారనమాట. రంగుకాయ అంటే కూల్ డ్రింక్ అనమాట. బిర్యానీ వండే వాళ్ళకి కూల్ డ్రింక్తో పాటు ఒక పెద్ద బాక్సుడు బిర్యానీ కూడా ఇంటికి తీసుకెళ్లేవారు. మళ్ళా వాళ్ళని ఒకే వీధి అయినప్పటికీ బండి మీద బిర్యానీ వండే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం తీసుకురావడం అనమాట. ఒక్క బిర్యానీ వండాలంటే అప్పట్లో అంత హడావుడిగా ఉండేదండి. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. పావు కేజీ చికెన్తో చేసినా సరే చాలా టేస్ట్ ఉండేదండి బిర్యానీ. మనం ఒక్కళ్ళమే తినేవాళ్ళమా అండి? పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, వీధిలో వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి, అవసరమైతే పొరుగురులు ఎవరైనా వెళ్తుంటే పొరుగురులో ఉన్నటువంటి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అత్తలు, మావయ్యలు వీళ్ళకి కూడా ఈ 2 కేజీల బిర్యానీలోనే సర్దేసేవాళ్ళమండి. మొత్తం మీద అప్పట్లో బిర్యానీ అంటే ఒక హడావిడి, ఒక విందు. అంటే మనొక్కళ్ళమే తినేవాళ్ళం కాదు కదా, అందరికీ పంచిపెట్టేవాళ్ళం. అప్పట్లో అలా ఉండేదండి. ఇప్పుడా ఎన్ని రకాల బిర్యానీలు తింటున్నా సరే అప్పుడు కుదిరిన టేస్టు ఇప్పుడు అసలు రానే రావట్లేదు కదా. మరి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.